పిల్లల కొరకు బొమ్మలతో కథ. కుందేళ్ళు ఏనుగులు కథ. అనగనగా ఒక సరస్సు తీరంలో ఏనుగుల మంద ఒకటి నివసించేది. ఒకసారి వర్షాలు పడక సరస్సు ఎండిపోయింది. ఏనుగులన్నీ ఆందోళన చెంది తమ రాజు వద్దకు వెళ్ళాయి. మహారాజా, మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాయవి. ఏనుగుల రాజు ఏనుగుల్ని చిన్న చిన్న జట్లు చేశాడు. నీళ్లు ఎక్కడ సమృద్ధిగా ఉన్నాయో చూసి రమ్మని వాటిని అన్ని దిక్కులకు పంపాడు. కొన్ని రోజులకు ఒక జట్టు పెద్ద సరస్సును కనుక్కుంది. రేపే మనం ఆ సరస్సు వైపు ప్రయాణిద్దాం అన్నాడు రాజు. అలాగే ఏనుగులన్నీ ఆ సరస్సును చేరుకున్నాయి. అవి రోజు సరస్సుకు వెళ్లే తోవలో కుందేళ్ల నివాసాలు ఉన్నాయి. తెలియకుండానే ఏనుగుల కాళ్ల కింద పడి కుందేళ్లు చనిపోసాగాయి. కుందేళ్లన్నీ సభ పెట్టుకున్నాయి. ఈ ఏనుగుల పీడ వదిలించుకోవాలి అన్నాడు కుందేళ్ల రాజు. రాజా, నాకు ఒక ఆలోచన వచ్చింది. నన్ను ఏనుగుల రాజు వద్దకు వెళ్ళనివ్వండి అన్నది ఒక చిన్న కుందేలు. సరేనన్నాడు రాజు. చిన్న కుందేలు ఒక పెద్ద రాతి మీదకి ఎక్కింది. ఏనుగుల రాజుతో ఇలా అన్నది. గజరాజా, నేను చంద్రుడి రాయబారిని. చంద్రుడికి మీ మీద చాలా కోపం వచ్చింది. మీరు చంద్రుడి సరస్సులో నీళ్లు తాగుతున్నారు. ఆయనకు ప్రియమైన కుందేళ్లను చంపుతున్నారు. మిమ్మల్ని తన రాజ్యం నుండి వెళ్ళిపోమ్మన్నాడు చంద్రదేవుడు. లేదా నన్ను చంద్రదేవుడి వద్దకు తీసుకుని వెళ్ళు. మా పాపాలకు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు భయంతో గజరాజు. ఇవాళ రాత్రి నిన్ను తీసుకుని వెళ్తాను అన్నది కుందేలు. ఆ రాత్రి కుందేలు గజరాజును సరస్సు వద్దకు తీసుకొని వచ్చింది. పూర్ణచంద్రుడు సరస్సులో ప్రతిబింబిస్తున్నాడు. దేవా, గజరాజు తమ పాపాలకు క్షమాపణ కోరడానికి వచ్చాడు చెప్పింది కుందేలు. అకస్మాత్తుగా గాలి సన్నగా వీచింది. నీళ్లు కదిలాయి. చంద్రబింబం అటూ ఇటూ ఊగింది. చంద్రుడికి కోపం వచ్చిందని అనుకుని గజరాజు మొక్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఏనుగులు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాయి. కుందేళ్లు భయం లేకుండా సుఖంగా ఉన్నాయి. ఈ కథలోని నీతి శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది.